ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో 24వ డివిజన్లో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. మున్సిపల్ కౌన్సిలర్ పులియారన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధిని వైసీపీ జీర్ణించుకోలేకపోతుంది అన్నారు. రాష్ట్రంలో జరిగిన లిక్కర్ స్కామ్ చాలా పెద్దదని, స్కామ్లో పెద్ద తలకాయల పాత్ర ఉందని ఇప్పటికే స్పష్టమైంది అని, ఈ కేసులో అటువంటి వారంతా జైలుకి వెళ్లడం ఖాయమన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వైసీపీకి రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, కమిషనర్ రమ్య, కీర్తన, కౌన్సిలర్లు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ఈ 82 పెన్షన్లు శాంక్షన్ అయినాయి. ఇప్పటికి దాదాపుగా 5,260 పెన్షన్లు అవుతున్నాయి. వీటితో కూడా కలిపి దాదాపుగా 2,30,50,000 ఈ పెన్షన్ రూపేణా ఇక్కడ కొండపల్లి మున్సిపాలిటీలో ప్రతి నెల 1వ తారీఖున ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా కింద అండగా ఉండడం జరుగుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విచ్ఛిన్నమైనప్పటికీ దాన్ని ఒక ఘాట్లో పెడుతూ అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండు కళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఒక్కొక్క పథకం అమల్లోకి వస్తూ ఉన్నాయి. రేపు అన్నదాత సుఖీభవ రైతులకి పెట్టుబడి సాయం కింద ఇచ్చే డబ్బు కూడా రేపు విడుదల చేయబోతా ఉన్నారు. అలాగే 15వ తారీఖు నుంచి స్త్రీలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా మొదలవుతూ ఉంది. అలాగే దాదాపుగా 9,000 కోట్ల పైచీలకు ఇచ్చి తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఆర్థిక సాయం అందించే పథకం కూడా ప్రారంభమైంది. ఇటు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగుతూ ఉంది. వీటన్నిటిని చూడలేని జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పి ఏదో పరామర్శల పేరుతో ప్రతి వారం ఒక కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో అలజడి సృష్టించి ఆందోళనలు చేయించి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా, అభివృద్ధి పరంగా ముందుకు వెళ్లకుండా అడ్డుకునే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన పరామర్శల పేరుతో దొమ్మిలు చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు తప్పితే ఏ ఒక్కరిని నిజమైన పరామర్శకి వెళ్ళట్లేదు. ఆయన నిజమైన పరామర్శ కావాలంటే ఆ కుటుంబాన్ని ఒక్కళ్ళు ఆయన దగ్గర తీసుకొచ్చి 1 గంట సేపు 2 గంటల సేపు కూర్చోబెట్టుకొని వాళ్ళతో సంభాషించవచ్చు. వేల మందిని పోగు చేసి వాళ్ళతో అల్లర్ని సృష్టించి పోలీసుల మీద దౌర్జన్యాలు చేసి ఆయన సాధిస్తున్నదే ఉంది, ఆయన చేస్తున్నదే ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అన్ని ఎవరెవరు అనారోగ్యాలతో చనిపోయినా, ఏదో రకరకాల కారణాలతో చనిపోయినా వాళ్ళందరూ దిగులతో చనిపోయారని చెప్పి వెళ్ళి పరామర్శలు చేశారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, మీ ప్రభుత్వ హయాంలో మీ అక్రమ, మీ కల్తీ మద్యం తాగినందువల్ల వేలాది మంది చనిపోయారు. ఆయనకి ఇప్పుడు ఈ 5 ఏళ్ళు పని లేదు, పాట లేదు. కాబట్టి వాళ్ళందరిని కూడా, ఎందుకంటే దాదాపుగా 1,00,000 మంది పైచీలకు ఖచ్చితంగా చనిపోయారు. వాళ్ళందరిని కూడా పరామర్శించి వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించి ఆ రోజున చెల్లించారు కదా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఆ మరణాలు